విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను నేటి తరానికి అందించాలనే లక్ష్యంతో ఆర్వీవి సత్యనారాయణ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మన్యం ధీరుడు సినిమాని ఆదరించాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. మన్యం ధీరుడు ట్రైలర్ను విశాఖలో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సెప్టెంబర్ 20వ తేదీన విడుదల కానున్న మన్యం ధీరుడు సినిమాలో స్వతంత్ర ఉద్యమం కోసం సీతారామరాజు చేసిన పోరాటాలు యువతకు స్ఫూర్తినిస్తాయన్నారు. రానున్న రోజుల్లో విశాఖపట్నం సినిమా హబ్ గా మారే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. హీరో ఆర్వీవి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సినిమా కోసం 2 సంవత్సరాలు డైట్ పాటించాల్సి వచ్చిందని, డూప్ లేకుండా పోరాట సన్నివేశాలలో నటించానని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను మన్యం ధీరుడు అలరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడే మనం ట్రైలర్ చూసాం, అద్భుతంగా ఉంది. రియల్గా కూడా సత్యనారాయణ గారు చాలా ఫీల్ చేశారన్న విషయం స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు ఆ సినిమా 20వ తారీఖు రిలీజ్ అయిపోతా ఉంది కాబట్టి నేనైతే ఒకటి చెప్తా, ఇది ఒక సాహసం అని చెప్పాలి. ఈ రోజుల్లో సినిమా తీయడమే కష్టం. అలాంటిది ఆయన ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక సింగర్గా ఇన్ని పాత్రలు పోషిస్తూ ఇవాళ ఆ సినిమా చేశాడంటే ఆయన డేరికి మెచ్చుకోవాలి. అందరూ కూడా ఆదరించాలని, ప్రజలు ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ తరం పిల్లలకు కూడా అల్లూరి సీతారామరాజు గారి గురించి తెలియాలనే ఒక కసితో, ఆయనకు ఉన్నటువంటి ప్యాషన్తో ఇవాళ ఈ సినిమా నిర్మించడం జరిగింది. కాబట్టి ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుందనే ఫీలింగ్ నాకు ఉంది. ఖచ్చితంగా అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని, ఇలాంటి సినిమాలు భవిష్యత్తులో తీసే విధంగా ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ సినిమాని ఆయనకి సహకరించిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఆయన ఇంకా సినిమా తీసే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని, ఈ సినిమా బాగా ఆడాలని, ప్రతి ఒక్కరు కూడా మీడియా సోదరులు కూడా దీన్ని పబ్లిక్కి తీసుకెళ్ళాలి. అందరూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని పబ్లిక్గా తీసుకెళ్ళి సినిమా బాగా ఆడే విధంగా ఆశీస్సులు ఇవ్వాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అద్భుతమైన సినిమా రానున్న రోజులు ఇంకా మంచి మంచి సినిమాలు తీసే విధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు మా సత్యనారాయణ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా తీయడానికి కారణం మా బాధంగిరి సాయి గారే. అయితే ఈ సినిమా తీద్దాం అనే సంకల్పం ఎప్పుడైతే వచ్చిందో, నాటకం వేసిన దగ్గర నుంచి కూడా చాలా న్యాచురల్గా చేయాలని అనిపించింది నాకు. అందుకని ఆర్టిఫిషియల్గా గెడ్డం అవి లేకుండా ఒక 2 years హెయిర్ అండ్ అన్నీ గెడ్డం అది పెంచి బాగా పూర్తిగా ఆహార్యాన్ని, ఫిట్నెస్ అన్నీ చూసుకొని నేను ఉండడం జరిగింది. స్వతహాగా నేను ఒక 20-25 years ఎక్స్పీరియన్స్డ్ హార్స్ రైడర్. నేను సొంత గుర్రాలు కూడా ఉండేవి ఒకప్పుడు. యాజ్ ఇట్ ఈస్ ఏ ప్యాషన్. అండ్ 10 years వయసులోనే నేను కత్తి యుద్ధం, తంజావూరు కత్తి యుద్ధం అవన్నీ నేర్చుకున్నాను. అనుకోకుండా ఎందుకు నేర్చుకున్నానో నాకే తెలియదు. మరి ఇప్పుడు సినిమా తీయాలని భగవంతుడు రాసి పెట్టి ఉండొచ్చు. అందుకని ఆ ఇంట్రెస్ట్లన్నీ ఉన్నాయి కాబట్టి సినిమాలో అవన్నీ క్రోడీకరించి ఒకసారి ఒక హిస్టరీగా ఉంచుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో తీయడం జరిగింది. తర్వాత అల్లూరి సీతారామరాజు గారి యొక్క సినిమాని నటశేఖర కృష్ణ గారు ఒక అద్భుతమైన కావ్యంగా 50 సంవత్సరాల క్రితాన్ని నిర్మించారు. కానీ ఇప్పుడు ఎందుకు తీయడం జరిగిందంటే, ఇప్పుడున్నటువంటి యువతరం ఎవరిని అడిగినా అల్లూరి సీతారామరాజు సినిమా చూసావా అని అడిగితే చూడలేదు అంకుల్ అంటున్నారు. కొన్ని స్టోరీ తెలుసా అంటే తెలియదు అంకుల్ అంటారు. అయితే మరి ఏమని తెలిసి నీకు సీతారామరాజు గారి గురించి అడిగితే ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడు, ఒక్క మాత్రం చెప్పగలుగుతున్నారు. సరే, వీళ్ళకి ఈ స్టోరీ తెలియజేయాలంటే ఎలాగా, అంత మహానుభావుడు స్టోరీ ఒక సినిమా తీస్తే బాగుంటుంది కదా. ఈ సినిమా ఎప్పుడు కూడా నెవర్ ఎండింగ్ సినిమా. ప్రతి సంవత్సరం ఏదో ఒక అకేషన్, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి, అన్ని అకేషన్స్లో కూడా తల్లిదండ్రులు ఎప్పుడు ఎందుకు చూడాలి, ఏ సినిమా చూపించవచ్చు కదా అని అమెజాన్ ప్రైమో లేకపోతే ఇందులో ఓటీటీలో కనిపిస్తే టీవీలో మళ్ళీ చూసే అవకాశం ఉంటుంది. కృష్ణ గారి సినిమా చాలాసార్లు చూసాం కదా, ఇతను ఎవరు తీశాడు, ఈ సినిమాను చూద్దాం అనేటువంటి తలంపు కలగొచ్చు కదా అనేటువంటి సంకల్పంతో ఈ సినిమాని నేను తీశానండి.